UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఎంత గొప్ప సినిమా తీసినా, ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు మర్చిపోవడానికి ఒక వారం 2 వారాలే అవుతుంది ఈ రోజులలో. మనం బాహుబలి తీసినా నెక్స్ట్ 3rd వీక్ 1 మహా అంటే 1 మంత్ తర్వాత మర్చిపోయే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కంటెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత కష్టపడి సినిమా తీసినా ఎంజాయ్ చేసే పీరియడ్ వారం మహా అంటే 2 వారాలు కదా. అంటే ఒకప్పుడు అలా లేకుండా 100 రోజులు నడుస్తున్నాయి కాబట్టి గుర్తుండి ఉండేవి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు అలా అంటే గుర్తుండిపోయే సినిమాలు చేయాలంటే ఏంటి దానికి? అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే గుర్తుండాలి అసలు ఈ సినిమా, ఇంకా అసలు పాత సినిమాలాగా గుర్తుండిపోవాలి, ఒక సంవత్సరం అంతా గుర్తుండాలంటే ఏం చేయాలి? గుర్తుండిపోయే సినిమాలు అంటే సినిమాలు తీయట్లేదని కదా. బాహుబలి గొప్ప సినిమా కాదని ఎవరన్నా గారు, నేను అనేది అదే కదా. బాహుబలి లాంటి సినిమా తీసినా కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటున్నారు. ఇంకా అది మీరు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా మార్పులు వచ్చేసినాయండి. ఒకప్పుడు సినిమా అనేది మనిషికి మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం కానీ, స్వాతి ముత్యం కానీ, అట్ ది సేమ్ టైం బొబ్బుల్ రాజా వచ్చినాడు, గ్యాంగ్ లీడర్ వచ్చినాడు, ఘరానా మోడ్ వచ్చిన ఎనీ జోనర్ సినిమా అంటే మనం ఒక మార్నింగ్ షోకి వెళ్ళి చూసేద్దాం అని ఆ సినిమాతో ఎక్కువ కనెక్ట్ ఉండేది, ఎక్కువ ట్రావెల్ ఉండేది, మనకి ఎక్కువ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే సో మెనీ ఆప్షన్స్ అయిపోయినాయి. అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది, సోషల్ నెట్వర్క్లో డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే మనకున్న ప్రయారిటీ లిస్ట్లో సినిమా అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చేసింది. ఇలాంటి స్టేజ్లో మనం గుర్తుండిపోయే సినిమా ఇచ్చినా వాళ్ళు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు. సో కాబట్టి ఆ ఆప్షనే లేదు మనకి ఇప్పుడు. కాబట్టి మీరు అన్నట్టు 3 నెలలు గుర్తుంచుకున్నారంటే అద్భుతమైన సినిమా అని, అదే బాహుబలి. నాకు తెలిసి బాహుబలి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకుండొచ్చు, ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటుంది. బట్ మీరు అన్నట్టు ఆ జనాల మైండ్ సెట్లో కూడా మిగతా ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసి సినిమాకున్న గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది. సో ఆ టైంకి వచ్చి ఆ సాటర్డే సండే మనం ఎంటర్టైన్ అయ్యామా, వెళ్ళామా, అంతే. నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు. ఓకే అండి, ఇంటర్వ్యూ ఫినిష్ అయింది. ఫైనల్గా మన ఇమిటేషన్ అండ్ మిమిక్రీ రౌండ్ అది ఏదో చేసేస్తే ఏం చేయాలబ్బా? ఎట్లా ఎవరిది చేయాలి? నాకేం తెలుసు. ఇప్పుడు నాకు ఇది అవసరం అండి. దేంట్లో మాస్టర్ ఇప్పుడున్న ట్యాగులు చాలు, మళ్ళీ ఇదొక ట్యాగ్ అవసరం, మళ్ళీ దీన్ని బట్టి అనిల్ ఇంకోటి బాగుంటుంది చేయండి. సార్ ప్రాపర్గా పర్లే చేయండి. ఆల్రెడీ రావుగోపాలరావు ఇక్కడ చూశాను, బట్ అది వద్దు, ఇంకా రిపీట్. అది ఎవరికి తెలియదండి, మీరు చూసింది ఎవరు చూసుంటారు, అదే చేద్దాం. లేదు కాదు, ఎవరు చూసుంటారు, పర్లేదు. ఇది ఇంకా ఎక్కువ మంది నాకు వేరే అంత బాగా రావు, ఆయనతో బాగా వస్తుంది. నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి కాబట్టి అది చేసిన తర్వాత ఆయన చేద్దాం మళ్ళీ. ఇంకెవరు ఉన్నారు? ఏమయ్యా అని మోహన్ బాబు గారు చెప్పచ్చు. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే సంథింగ్ అలాంటి. అంటే ఓకే, రెగ్యులర్ విని ఉన్న వాయిస్లు వద్దు, కొంచెం రెగ్యులర్ ఏదన్నా. నాకు శ్రీనివాస్ రెడ్డి దగ్గర సిఎస్ఆర్ది బాగా చేస్తుండేవాడు. ఆయన దగ్గర ఒకటి సిఎస్ఆర్ గారిది ఉండేది కదా, ఆమెను పాచిక వేసినచో ద్రౌపదిని మనము ఏదో సంథింగ్ అలా వస్తుంది, సంథింగ్ అదొకటి. అలా కాకుండా మామూలుగా పర్సన్స్, ఓకే ఆర్టిస్టులను ఫెమిలియర్ పర్సన్ కాకుండా మన సెట్లో ఇమిటేట్ చేయడం అలాంటి బాగా చేస్తుంటారు. సెట్లో వాళ్ళనే, అది మీకు వాళ్ళు ఎవరో తెలియదు కదా పర్టికులర్గా ఎవరైనా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే సరే, ఓకే ఆర్టిస్ట్ చేయండి లేండి. పోనీ ఒక మంచి ఆర్టిస్ట్ అనిల్ రావిపూడి అని చెప్పడానికి ఏదైనా ఒక జనరల్ సీన్, అప్పుడు మీకు ఒక స్టోరీ నరేషన్ ఇవ్వాలి. ఒక సీన్ స్టోరీ నరేషన్ ఇస్తే మీకు అర్థం అవుతుంది, సీన్ చెప్పగలుగుతుంటే అది అర్థం అవుతుంది. ఇంకేం తట్టట్లేదు ఏంది సెట్లో మామూలుగా స్క్రిప్ట్ డిస్కషన్ అప్పుడు హీరోకి కానీ హీరోయిన్ కానీ చెప్తున్నప్పుడు ఫుల్గా యాక్ట్ చేసే అరుపులేనా? అట్లా అంటే ఆ మీటర్ ఎంత ఉందో అంతే చెప్తాం. ఇప్పుడు వెంకటేష్ గారిది చెప్పాలంటే మనకు అన్నపూర్ణమ్మ గారితో ఉంది, ఆ డైలాగ్ మీరు చూసింటారు. అది మన నరేషన్ లో కూడా అదే ఉంటుంది. ఊరికే ఇంట్లో కూర్చోబోతుంది చెప్పండి అన్నపూర్ణమ్మ గారిదే, నేను అన్నపూర్ణమ్మ గారు అట్ట పిల్లని కాల్చుకు తినకపోతే దాని కడుపులో కాయ కాయించవచ్చుగా అంటే అన్నపూర్ణం. అంటే అప్పుడు వెంకటేష్ గారు అంటారు, 24 గంటలు నా కొంపలు ఏడుస్తుంటే కాయ ఎక్కడ కాస్తే నీ తలకాయ అంటారు. స్ట్రెస్సింగ్స్, ఆ కాయ తలకాయ అలాంటివి. సరే రావుగోపాలరావు గారు చెప్పండి, ఇంకా లేదు కాబట్టి ఆల్టర్నేటివ్. రావుగోపాలరావు గారిది ఈస్టుపురం మాస్టర్ గారి ఫస్ట్ సన్ను అతి కష్టమైన పరీక్షలో ఫస్ట్ వచ్చినందుకు తన ఇంటి పక్కన అతన్ని గెస్ట్గా పిలిస్తే చికెన్ రోస్ట్ బెస్ట్గా ఉందని సుష్టుగా ఫోన్ చేసి కాల్గేట్ పేస్ట్తో టూత్ పేస్ట్తో ఏదో సంథింగ్ తిని
రెస్ట్ తీసుకున్నాడట. అలా ఏదో ఒక డైలాగ్ అది సూర్యుడు ఏదో చెప్పారు కదా దాంట్లో. అదే ఆ. సెక్రటరీ ఆకాశంలో మడ్ర జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు, ఊకే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది, మడిసి అన్నాక కూతంత కళాపోసన ఉండాలా. గుడ్ గుడ్ వెరీ గుడ్. అవి నేను శ్రీదేవి పెళ్ళి అని చిన్నప్పుడు మిమిక్రీ క్యాసెట్స్ వచ్చాయి, ఆ మిమిక్రీ క్యాసెట్స్ వినేవాడిని బాగా. ఓకే. ఇది మనకి ఆ శ్రీదేవి పెళ్లి ఎంత హైలైట్ క్యాసెట్, శ్రీదేవికి పెళ్లి చేస్తే జితేంద్ర ఎత్తుకెళ్ళిపోతాడు అసలు. అది ట్విస్ట్, అది మీకు ఏంటి ట్విస్ట్ అది గుర్తుందా? దానికి ఒక్కొక్కరిని రాఘగోపాలరావు అలో 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 అని చెప్పి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అది నేను ఎన్ని వందల సార్లు విన్నాను. అక్కడ కొంచెం అలవాటు, చిన్న చిన్న వాయిస్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కువ అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం చూస్తుంటారు? ఇంగ్లీషా, కొరియనా, లేదా ఏంటి? నేను హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను, హిందీ ఎక్కువ చూస్తాను అన్నిట్లోకి. సో ఫస్ట్ నుంచి కూడా హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను, తమిళ్ చూస్తాను, మలయాళం సెలెక్టివ్, ఏదైనా బాగుంది మనకి ఏదైనా కథకి హెల్ప్ అవుద్దంటే చూస్తాను. సో హిందీ తమిళ్ ఎక్కువ చూస్తాను. సో ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మూవీస్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.